ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 60 మార్చి 1. 2 monthsలో ఆదికాండం నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం వరకైతే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఏ గ్రంథం చదువుతున్నారో, ఏ చాప్టర్ చదువుతున్నారో కామెంట్లో తెలియచేయండి. రెండవ భాగంగా దినవృత్తాంతములు 12వ అధ్యాయము చదువుకుందాం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా, ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యుద్ధకును వచ్చి, మీరు నన్ను విసర్జించిరి కనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను కనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకొనిరి కనుక నేను వారిని నాశనం చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగర్ యొక్క ద్వారమును కాయు సేవకుల యొద్ద అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి వచ్చినప్పుడల్లా నగర సేవకులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలం చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి తిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడు కలవాడై ఉండెను. తన నామము నచ్చుట ఉంచుటకై ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనీరాలు. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనుక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటినీ గూర్చియు షెమయ్యా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి యందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదావారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయ, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబియాకును యరొబామునకును యుద్ధం కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధం చేసెను. యరొబామును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినది ఏమనగా, యరొబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాల నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకొందురు కదా. ఆయనను దావీదు కుమారుడైన సొలొమోనునకు దాసుడును నేబాతు కుమారుడునగు యరొబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధం చేయ తెగించెదమని తలంచుచున్నారు.
మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ వద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటిని యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులే ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటం చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షంన ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయముందరు. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి మందును మాటుగాండ్రు వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భాటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబియామును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అబియా యరొబామును తరిమి బేతేలును దాని గ్రామములను, యోషావాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబియా బ్రతికిన కాలమున యరొబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణమొందెను. అబియా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహం చేసుకొని 22 కుమారులను 14 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్యను గూర్చియు అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.